హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రముఖ కంపెనీ నుంచి అయితే ఫ్రెషర్స్కి అయితే యూఎస్ రిక్రూటర్ అనేక ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే కావడం జరిగిందండి. అంటే జనరల్గా చెప్పాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అయితే వచ్చాయండి. అండ్ కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే మీకు 2.5 to 3.5 lakhs పర్ annum వరకు మీకు కూడా ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాము. అలాగే ఇంకా మీకు కొన్ని లింక్స్ కూడా అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే చెక్ చేసుకోండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. గ్యాస్ ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతే, ఈ యొక్క ప్రముఖ కంపెనీ అయినటువంటి INID అనే ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి యూఎస్ రిక్రూటర్ అనే యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే వీళ్ళే వచ్చేసి 18th July నుంచి 20th July వరకు అయితే కంటిన్యూస్గా వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్ అయితే ఉంటుందండి. వర్క్ లొకేషన్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా వచ్చేసి చాలామంది బెంగళూరు లొకేషన్ జాబ్స్ అడిగారు. కాబట్టి మీకు బెంగళూరు లొకేషన్ గురించి అప్డేట్స్ అయితే తీసుకుని వస్తున్నాను. అలాగే వీడియో డిస్క్రిప్షన్ కూడా మీకు బెంగళూరు లొకేషన్ సంబంధించి కొన్ని జాబ్స్ నోటిఫికేషన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతే, వీళ్ళు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ప్రిఫర్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి. ఓపెనింగ్స్ అయితే 10 అయితే ఉన్నాయి. ఎవరైనా సరే నియరెస్ట్ క్యాండిడేట్స్ గా ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే మీకు నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే, అయితే కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తారండి. అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఫుడ్ అండ్ స్నాక్స్ కూడా వల్ల మీకు ప్రొవైడ్ చేస్తారు ఆఫీస్ టైమింగ్స్లో. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ గ్రాడ్యుయేట్స్ లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ వెల్కమ్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. అయితే షిఫ్ట్ టైమింగ్స్ కింద చూసుకుంటే 6:30 ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30కి అయితే ఉంటుంది, ఆర్ 7:30 PM to 4:30 వరకు అయితే ఉంటుంది. అంటే మనకు యాక్చువల్గా యూఎస్ రిక్రూటర్ కాబట్టి మనకు టైమింగ్స్ అయితే కొంచెం షిఫ్ట్ టైమింగ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడ రోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అయితే మీకు MS ఆఫీస్ అలాగే వర్డ్, ఎక్సెల్ కూడా తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ స్కిల్స్ ఉండాలి. క్విక్ లెర్నర్ అండ్ ఏ కీన్ లిజనర్, మోటివేటెడ్ అండ్ ఫ్లెక్సిబుల్, గో గెటర్ యాటిట్యూడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మీ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకుంటే, candidate would be responsible for sourcing, screening, shortlisting, interviewing the resource as per the client requirement బట్టేసి మనమైతే క్యాండిడేట్స్ని అయితే అంటే జనరల్గా ఒక హెచ్ఆర్ వాళ్ళు ఎలా అయితే ఇంట్రోస్ కనెక్ట్ చేస్తారో, లేకుంటే అలాగే కంపెనీకి సంబంధించి ఆల్రెడీ వర్క్ చేసే ఎంప్లాయీస్ యొక్క అంటే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి, వాటికి సంబంధించి హెచ్ఆర్కి సంబంధించి ఆ యాక్టివిటీస్ అన్ని మీరైతే చూసుకుంటారు. ఇంట్రోస్ కనెక్ట్ చేయడము, అలాగే వచ్చిన పర్సన్స్ని అంటే వాళ్ళని నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళడానికి అంటే వాళ్ళతో డిస్కస్ చేయడము, ప్యాకేజ్ డిస్కషన్ లేదా సో ఇవన్నీ కొన్ని ఫర్దర్గా అయితే ఉంటాయండి, కొన్ని హెచ్ఆర్ యాక్టివిటీస్ అవన్నీ మీరైతే చేస్తారు. ఇది మెయిన్గా హెచ్ఆర్ రిక్రూటర్కి అయితే మీరైతే వర్క్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి యూఎస్ రిక్రూటర్కి అయితే మీరైతే వర్క్ చేస్తారండి. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే, వాకిన్కు అటెండ్ అవ్వగలం అనుకుంటే వాకిన్కి అయితే వెళ్ళండి. 20th July అయితే లాస్ట్ డేట్ అండి. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మనకి 1:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 7:30 వరకు అయితే ఈ యొక్క వాకిన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్గా అయితే క్లిక్ చేసి మీకు డైరెక్ట్గా వ్యూ ఆన్ మ్యాప్ కొట్టేసారి మీకు డైరెక్ట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది, గూగుల్ మ్యాప్స్ లొకేషన్. ఆ విధంగానే సరే మీరు అయితే ట్రేస్ అప్ చేసుకుని మీరు వాకిన్కి అయితే వెళ్ళండి. ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.